హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ మధ్య థర్డ్ టెస్ట్ ఈరోజు లార్డ్స్లో స్టార్ట్ కాబోతుంది. ఈ మ్యాచ్ చాలా చాలా క్రూషియల్ ఫర్ బోత్ ద టీమ్స్. ఎందుకంటే రెండు టీమ్స్ ప్రస్తుతం 1-1తో ఈక్వల్ ఫుటింగ్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మ్యాచ్ గెలిచే టీంకి డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంటుంది. సిరీస్ ఎవరు గెలుస్తారనేది ఈ మ్యాచ్ ఫలితం మీద ఆధారపడే అవకాశం ఉంది. ఎందుకంటే 2-1 లీడ్ వచ్చింది అనుకోండి మీకు, తర్వాత రిమైనింగ్ 2 టెస్ట్ మ్యాచెస్లో వెనకబడిన టీం ఖచ్చితంగా ప్రెషర్లో ఉంటుంది. అందుకని ఇక్కడ గెలవడం రెండు టీమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఫామ్లో ఉన్న టీం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. సెకండ్ మ్యాచ్లో బ్రహ్మాండంగా భారీ మార్జిన్తో 336 రన్స్తో గెలిచారు. ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించారు. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే 6 డక్అవుట్స్ చూసాం మనం. సో ఇంగ్లాండ్ కంటే కూడా ఇండియా ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలో దిగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇండియా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కండిషన్స్ మారుతాయి. ఒక మ్యాచ్ గెలిచాం కదా అని చెప్పి మనం ఏమాత్రం కొద్దిగా అలిసత్వం చూపించినా కూడా ఇంగ్లాండ్ బ్యాస్బాల్ టెక్నిక్తో వాళ్ళు మన మీద విరుచుకుపడే ప్రమాదం ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ టీమ్, పర్టికులర్లీ బౌలింగ్లో కాస్త దే హ్యావ్ యాడెడ్ సమ్ టీత్ ఇన్ జోఫ్రా ఆర్చర్. సో ఇక్కడ ఒక డిఫరెంట్ ఛాలెంజ్ ఇండియన్ టీం ఉంటుంది. సో అంత ఈజీ కాబోదు. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో ఇండియన్ బ్యాటింగ్ బ్రహ్మాండంగా క్లిక్ అయింది. బికాస్ దోస్ టూ వర్ వెరీ వెరీ ఫ్లాట్ పిచెస్, చాలా చాలా ఫ్లాట్ కండిషన్స్. అక్కడ మన బ్యాట్స్మెన్ ఎలాంటి ఇబ్బంది పడలేదు, ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అట్లీస్ట్. కానీ ఇక్కడ పిచ్లో కాస్త జ్యూస్ ఉంటుంది, స్పైసీ పిచ్ ఉండబోతుంది. ఎంతో కొంత మనకు తెలియదు ఎలా పిచ్ ఎలా ఉంటుందని కరెక్ట్గా తెలియదు, కానీ కొంత స్పైసీగా ఉండబోతుంది ఖచ్చితంగా. లార్డ్స్లో మీకు 2022 నుంచి చూస్తే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇస్ జస్ట్ 235. ఇప్పుడు 7 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి, 7 టెస్ట్ మ్యాచెస్ సిన్స్ 2022. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ హ్యాపెన్స్ టు బి 235. ఎంత డిఫరెన్స్! అక్కడ 600-700 రన్స్ వచ్చిన చోటకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. సో థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ బోత్ ద టీమ్స్. ఆఫ్ కోర్స్ ఫోకస్ అంతా కూడా జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, J² వీళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు హై క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్. జోఫ్రా ఆర్చర్ స్టేజింగ్ కమ్బ్యాక్ ఇన్ టు టెస్ట్ మ్యాచెస్ ఆఫ్టర్ 4 years. ఫిబ్రవరి 2021లో తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు జోఫ్రా ఆర్చర్. లాంగ్ గ్యాప్ తర్వాత ఇంజరీస్ అనండి, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల హీ హాస్ బీన్ అవే ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. సో అతను లేటెస్ట్గా ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు అంతే, దాంతో వస్తున్నాడు అతను. బట్ వీ నో హీస్ క్వాలిటీ. అతనికి ఆ పేస్ ఉంది అండ్ మంచి బౌన్సర్ ఉంది. అతను చాలా డేంజరస్ లీథల్ బౌన్సర్ ఉంది. అండ్ న్యూ బాల్తో కూడా మంచి బౌలింగ్ వేస్తాడు. ఈవెన్ ఐపీఎల్లో కూడా చూసాం, ఐపీఎల్లో కూడా ఈ బౌల్డ్ వెల్. సో జోఫ్రా ఆర్చర్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్ ఆన్ ఎనీ కండిషన్స్. సో జోఫ్రా ఆర్చర్ రావడంతో ఏంటంటే వాళ్ళ బౌలింగ్లో కాస్త పదును వస్తుంది డెఫినెట్గా అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 4 years తర్వాత అతను టెస్ట్ క్రికెట్లో ఎలా మళ్ళీ కమ్బ్యాక్ అవుతాడు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అందరూ చూస్తారు. బుమ్రా కూడా ఒక టెస్ట్ మ్యాచ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ మస్ట్ బి రేరింగ్ టు గో. చాలా మంచి హుషారు మీద ఉంటాడు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది, అది ఆల్మోస్ట్ 2 weeks గ్యాప్ వచ్చింది ఫస్ట్ టెస్ట్ తర్వాత. సో అతను ఫుల్ రెస్ట్ తీసుకుని ఇంగ్లాండ్ మీద ఒక్కసారిగా విరుచుకుపడే అవకాశం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది డెఫినెట్గా. సో జోఫ్రా ఎలా కండిషన్స్ ఎలా ఉపయోగించుకుంటాడు, బుమ్రా ఎలా ఉపయోగించుకుంటాడు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. పిచ్ గురించి అందరికి ఫోకస్ ఉంటుంది. పిచ్ మనకి ఇనీషియల్ పిక్చర్స్ మనం చూసినప్పుడు మంచి గ్రాస్ ఉంది ఫస్ట్ డే రోజు 2 days బ్యాక్. బట్ తర్వాత కొంత గ్రాస్ కట్ చేశారు. ఈరోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఈరోజు పిక్చర్స్ ఇంతవరకు మనకి రాలేదు ఇంగ్లాండ్లో. ఇంకా మనకి వాళ్ళకి ఇంకా తెల్లారలేదు. ఈరోజు లాస్ట్ డే రోజున దే మైట్ రిమూవ్ సమ్ మోర్ గ్రాస్. వాళ్ళు పూర్తిగా లైవ్లీ పిచ్ ఇచ్చే అవకాశం లేదు. డెఫినెట్లీ బెన్ స్టోక్స్ సెకండ్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత ఏం చెప్పాడంటే, ఈ వికెట్ ఏంటి ఎడ్బాస్టన్ పిచ్ ఆల్మోస్ట్ సబ్ కాంటినెంట్ పిచ్లా ఉందని చెప్పాడు. బాగానే ఉంది, అదేదో ఒక సాకుగా పనికొచ్చింది. వాళ్ళు ఓటమిని ఒప్పుకోకుండా మేము ప్లేడ్ బ్యాడ్లీ అనకుండా పిచ్ మీదకి నెట్టేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ స్పైసీ పిచ్ ఇస్తే ఏమవుతుంది? బికాస్ బుమ్రా, ఆకాష్దీప్, సిరాజ్ లాస్ట్ 2 are ఇన్ గ్రేట్ ఫామ్. బుమ్రా ఈజ్ ఎ హై క్వాలిటీ బౌలర్, నెంబర్ 1 బౌలర్. సో వాళ్ళకి మనకి చేజేతులారా మ్యాచ్ సమర్పించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ సుపీరియర్ బౌలింగ్. ఐ హ్యావ్ నో డౌట్ టు సే దట్ వీ హ్యావ్ ఎ సుపీరియర్ పేస్ అటాక్ కంపేర్డ్ టు ఇంగ్లాండ్ అనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. సో ఆ రకంగా మనం చూస్తే వాళ్ళు ఒక స్పైసీ పిచ్ ఇవ్వడంలో అర్థం లేని విషయం అని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే మీరు ఇటీవల చూడండి 2024లో కేప్ టౌన్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు మనకి చాలా చాలా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలమైన పిచ్ ఇచ్చారు. దాంట్లో సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి 55కి అవుట్ అయ్యాడు. బుమ్రా సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశాడు. సో మన టెస్ట్ మ్యాచ్ ఈజీగా గెలిచేసాం. చాలా లో స్కోరింగ్ మ్యాచ్ అది. చాలా చాలా బౌలర్ ఫ్రెండ్లీ పిచ్ అది. రీసెంట్గా పర్త్లో కూడా మనం అలాగే చూసాం. పర్త్లో కూడా మనకి వాళ్ళు ఒక చాలా చాలా స్పైసీ బౌన్సీ ట్రాక్ ఇచ్చారు. దాని మీద బుమ్రా 9 వికెట్లు తీసి మనని గెలిపించాడు. మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 చేస్తే వాళ్ళు 105 ఎంతో చేశారు. సో కొన్నిసార్లు ఇలాంటి స్ట్రాటజీస్ బెడ్స్ కొట్టడం కూడా మనం చూసాం. సో ఫ్లాట్ పిచెస్ మీద మన వాళ్ళు గెలుస్తున్నారు. లేదు మనకి ఒక మంచి గ్రీన్ టాప్ ఇస్తే ఇండియాని ఓడించచ్చు అనడానికి రీసెంట్ ఫ్యాక్ట్స్ ఏమాత్రం దాన్ని సపోర్ట్ చేయట్లేదు. అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంగ్లాండ్ హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ గివింగ్ ఏ గ్రీన్ టాప్ ఇస్తాను కూడా అనుకోండి. కానీ నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా ఆ లాస్ట్లో ఉండే స్లోప్ వల్ల మీకు బౌలర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చెప్పినట్టు 2022 నుంచి మనం స్టాటిస్టిక్స్ చూస్తే అవుట్ ఆఫ్ 7 మ్యాచెస్ 5 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. ఈవెన్ మీకు ఫోర్త్ ఇన్నింగ్స్లో అన్నిటికంటే హయ్యెస్ట్ స్కోరింగ్ యావరేజ్ ఉంది. అంటే ఫోర్త్ ఇన్నింగ్స్లో 295 ఉంది. ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్. అంటే మీకు ఫోర్త్ ఇన్నింగ్స్లో రన్స్ చేయడం ఈజీ అవుతుంది, పెద్ద కష్టమేం కాదు. మరి ఫిఫ్త్ డేకి వెళ్తే కొంచెం వేరంటేర్ ఉంటుంది, కానీ లార్డ్స్ పిచ్లో డెఫినెట్గా అక్కడ ఫోర్త్ ఇన్నింగ్స్కి వెళ్ళేసరికి మీకు పోను కండిషన్స్ బెటర్ అవుతాయి. మనం మొన్న WTC ఫైనల్ కూడా చూసాం. దాంట్లో ఫస్ట్ 2 రోజులు 14 వికెట్లు పడ్డాయి. తర్వాత థర్డ్ డే నుంచి ఎండగాస్తేసరికి మా పరిస్థితి మారి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పిచ్తో పాటు మీకు వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ది ఓవర్ హెడ్ కండిషన్స్. పైన మీకు క్లౌడ్ కవర్ కనుక ఉంటే పరిస్థితి మారిపోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్కి వర్షం ప్రమాదం అయితే లేదు, కానీ ఫస్ట్ డే అండ్ లాస్ట్ 3 days క్లౌడీగా ఉంటాయని చెప్పి నేను ఇందాక వెదర్ దాంట్లో చూసాను. సో వెదర్ క్లౌడీగా ఉంటే కండిషన్స్ బౌలర్స్కి ఫేవర్గా ఉండే అవకాశం కూడా డెఫినెట్గా ఉంది. సో ఇక్కడ హై స్కోరింగ్ అయితే ఉండదు. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ లాగా బోల్డ్ అని సెంచరీలు డబుల్ సెంచరీలు వచ్చే అవకాశం ఇక్కడ నాకైతే కనపట్లేదు. వస్తాయి. స్టిల్ గుడ్ పిచ్ ఫర్ బ్యాటింగ్ వన్స్ మీరు సెటిల్ అయితే. అలాగే మనం అనుకున్నట్టుగా WTC ఫైనల్లో లాగా ఒకవేళ ఎండగాసి పోను పిచ్ ఈజ్ అవుట్ అయితే, సో ఆన్ డే 2 అండ్ డే 3 పిచ్ విల్ బీ మచ్ బెటర్ టు బ్యాట్ ఆన్ దాన్ ఆన్ డే 1 అని అనుకుంటున్నాను. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అని మనకి అనిపిస్తుంది. అంత తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఆ స్లోప్ వల్ల డెఫినెట్గా బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. అండ్ ఆకాష్దీప్ విల్ బి ఏ కీ బౌలర్ హియర్. ఎందుకంటే అతను యాంగిల్స్ సరిగ్గా ఉపయోగించుకుంటాడు. ఇక్కడ ఆ స్లోప్ని కనుక ఫస్ట్ టైం ఆడుతున్నాడు అతను, ఆ స్లోప్ విషయం అతనికి అర్థమై యాంగిల్స్ ఉపయోగించుకుంటే యూ కెన్ గెట్ గుడ్ వికెట్స్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాట్ బెటర్ దాన్ రైట్ హ్యాండర్స్ అని కూడా ట్రెడిషనల్గా అంటారు. లెఫ్ట్ హ్యాండర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది స్లోప్ కండిషన్స్లో అని కూడా మనకి చెప్తారు. అక్కడ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎల్బిడబ్ల్యూలు ఎక్కువ వస్తాయి. బికాస్ బౌన్స్ కొంచెం లో ఉంటుంది. అండ్ స్కిడీ బౌలర్ లైక్ ఆకాష్దీప్ who is not very tall and skiddy kind of a bowler, స్టంప్స్ అటాక్ చేసే బౌలర్, అతనికి అడ్వాంటేజ్ ఉండే అవకాశం. సో ఆకాష్దీప్ అండ్ బుమ్రా డెడ్లీ కాంబినేషన్గా ఉండిపోతుంది, ఫాలోడ్ బై సిరాజ్ లాస్ట్ టైం ఇక్కడ మన టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఇక్కడ 8 వికెట్లు తీశాడు. 4 వికెట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ 4 వికెట్స్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్, అండ్ ఇండియా వన్ దట్ టెస్ట్ మ్యాచ్. సో మన ఫాస్ట్ బౌలింగ్ అటాక్ చాలా చాలా బాగుండే అవకాశం మనకి ఇక్కడ ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇండియా ఇక్కడ ఆ లార్డ్స్లో మన రికార్డు గొప్పగా లేదు. నిన్న కూడా చెప్పాను. మనం ఇక్కడ ఆడి 19 టెస్ట్లో 4 డ్రా చేసుకున్నాం, 3 మాత్రం గెలిచాం, 15 ఓడిపోయాం. బట్ లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్లో మనం ఇక్కడ ఆడిన లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ 2014, 2018 అండ్ 2021. దాంట్లో 14లో 21లో మనం గెలిచాం, 18లో మనం చిత్తుగా ఓడిపోయాం. బాగా అక్కడ క్లౌడ్ కండిషన్స్ ఉన్నాయి. తర్వాత పిచ్ కూడా చాలా స్పైసీ పిచ్ మీద మనం 200 కూడా చేయలేదు 2 ఇన్నింగ్స్లో. చాలా దారుణంగా ఇన్నింగ్స్ పెద్ద తేడాతో ఓడిపోయాం. బట్ అదర్వైజ్ మనం లాస్ట్ 3 మ్యాచెస్లో మనం 2 మ్యాచెస్ గెలిచాం లార్డ్స్లో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దట్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని నేను అనుకుంటున్నాను. ఇండియన్ టీమ్ విషయంలో మార్పులు ఏమి ఉండవు. స్ట్రైట్ స్వాప్ ఒకే ఒక అది ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో బుమ్రా రావడం తప్పిస్తే మార్పులు ఉంటాయని నేను అనుకోను. ఒకవేళ మరీ సీమింగ్ పిచ్ ఉంది అనుకుంటే ఏమన్నా ప్రసిద్ధిని కంటిన్యూ చేసి వాషింగ్టన్ పక్కన పెట్టే అవకాశం ఉంది. బట్ దట్ ఈస్ రేరిటీ. ఎందుకంటే అలాంటి సీమింగ్ పిచ్ మీద మనకి బ్యాటింగ్లో డెప్త్ కూడా కావాలి. ఇంగ్లాండ్ చూడండి, ఇంగ్లాండ్ ఆల్రెడీ వాళ్ళ టీం అనౌన్స్ చేశారు. జోఫ్రా ఆర్చర్ కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్
జాష్ టంగ్ అదొకటే మార్పు వాళ్ళు అనౌన్స్ చేసింది. బ్రైడెన్ కార్స్ నుంచారు. బ్రైడెన్ కార్స్ బౌల్డ్ వెల్, డెఫినెట్లీ వికెట్లు ఎక్కువ రాలేదు. జాష్ టంగ్లో వికెట్ రాలేదు, కానీ ఈ బౌల్డ్ వెల్ ప్లస్ ఈజ్ బ్యాట్స్మెన్. సో నెంబర్ 10 వరకు వాళ్ళు బ్యాటింగ్ పెట్టినారు. అలాగే మనం కూడా నెంబర్ 9 వరకు వాళ్ళు బ్యాటింగ్ పెట్టినాం. అలాగే మనం కూడా బ్యాటింగ్ డెప్త్ అనేది నెంబర్ 8 వరకు వాషింగ్టన్ వరకు బ్యాటింగ్ పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇట్స్ ది ఓన్లీ వన్ చేంజ్ ఇన్ ఇండియన్ టీమ్. ఇంగ్లాండ్ అయితే వాళ్ళ టీం ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వాళ్ళు కూడా ఒక చేంజ్తో వెళ్తున్నారు. జోఫ్రా కమింగ్ ఇన్ ఫర్ జాష్ టంగ్. సో అదే పరిస్థితి టెస్ట్ మ్యాచ్లో ఎవరిది పైచే అవుతుంది. డెఫినెట్లీ ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. మన బ్యాట్స్మెన్ అందరు ఫామ్లో ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే జో రూట్ ఇంతవరకు ఒక ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ రాలేదు. సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అతను కీ రోల్ హాఫ్ సెంచరీ చేసి ఇంపార్టెంట్, నో డౌట్. బట్ జో రూట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రాలేదు. సెకండ్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సెకండ్ మ్యాచ్ అందరూ ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళకి బాగా ఆడుతుంది ఎవరు, బ్రహ్మాండంగా క్లిక్ అయింది ఎవరంటే బెన్ డకెట్, జేమీ స్మిత్ అండ్ హ్యారీ బ్రూక్. మరి ఇక్కడ కండిషన్స్ ఏమో మీకు బౌలర్ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళ దగ్గర అంత మంచి డిఫెన్స్ ఉందా? అక్కడ టఫ్ పిచ్ మీద ఆడేంత డిఫెన్స్ అయితే కనపట్లేదు. అటాక్ చేయమంటే బ్రహ్మాండంగా అటాక్ చేస్తారు. ఈవెన్ ఆలిపోప్ కూడా. వీళ్ళు నలుగురు కూడా అని టఫ్ పిచ్ బాగా ఆడగల డిఫెన్సివ్ టెక్నిక్ ఉందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఒకవేళ స్పైసీ పిచ్ కనుక ఇస్తే అది ఇంగ్లాండ్కే బెడిసి కొట్టే అవకాశం కూడా నాకు కనిపిస్తుంది. సో ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ మనం చెప్పలేము బ్యాటింగ్ ఎలా కొలప్స్తుంది. పైన టాస్ ఎవరు గెలుస్తారు, టాస్ గెలిచిన టీంకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎప్పుడు క్లౌడ్స్ ఎప్పుడు వస్తాయి అలాంటివి కూడా ఉంది. సో లాస్ట్లో మీకు 4వ రోజు దాటే టెస్ట్ మ్యాచ్ దాటే అవకాశం కూడా తక్కువ. 5th డేకి వెళ్తే గ్రేట్. అలాంటి సిచ్యుయేషన్లో ఐ థింక్ డెఫినెట్గా కండిషన్స్ అండ్ పిచ్ విల్ మ్యాటర్ లాట్. బట్ ఇండియా ఇప్పుడున్న పరిస్థితిలో విత్ ఎ సుపీరియర్ బౌలింగ్ అటాక్ ఐ థింక్ ఇండియా షుడ్ డూ వెల్ హియర్. ఇండియా 2 అంత వెళ్తాదని చెప్పి నాకు ఎందుకో ఒక అనిపిస్తుంది. లెట్ us వెయిట్ అండ్ సీ.